వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. మంచు మనోజ్ అండ్ మంచు విష్ణు అగైన్ అండ్ అగైన్ వార్ ఈస్ గోయింగ్ ఆన్. ఏం జరుగుతుంది అసలు? దేని గురించి ఇదంతా? మళ్ళీ ముందుగా ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి. మా ఛానల్లో ఇప్పుడు మేము మాట్లాడుకోబోయే ఆ టాపిక్ ఏంటంటే మంచు ఫ్యామిలీ కథా చిత్రం. ఊహ కందని ట్విస్ట్లు వీక్షించండి ఎక్స్క్లూజివ్లీ మా ట్రీ మీడియాలో. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో మంచు విష్ణు లేరు, అక్కడ మంచు మనోజే ఉన్నాడు. వ్యాఖ్యలు చేసింది మంచు విష్ణు గారి గురించే కదా? గురించే. ఆయన అంటే పాపం అబ్బాయికి లైమ్ లైట్ లోకి 15 రోజులు అయిపోయిందమ్మా వచ్చి. ఎప్పుడో సంక్రాంతికి వచ్చాడు మనోజ్ గారా? తర్వాత మళ్ళీ ఏదో భైరవం ఆడియో ఫంక్షన్ లో కనిపించాడు. ఏడ పసలేదు, కనిపించాలి, ఏం చేయాలి? ప్లాన్ వేసాడు. ఎంత పెద్ద ప్లాన్ అంటే తన కార్ని తన ఆఫీస్ దగ్గర పెట్టి తన కార్ని తన మనుషులతోనే దొంగిలించేసి, ఇప్పుడు విష్ణు గారి మనుషులు ఒకవేళ కార్ని దొంగతనం చేసి వాళ్ళ ఇంటి దగ్గర పెడితే, ఒకవేళ నిజంగా అలాంటి ఆలోచనలు తనుకుంటే కార్ని ధ్వంసం చేస్తాడు, కానీ ఇంటి దగ్గర ఎందుకు పెట్టుకొని దొంగ అవుతాడు? చిన్న లాజిక్ మర్చిపోయాడు కదా మనోజ్. వాళ్ళని ఏడ్పించడానికి వాళ్ళు లేనప్పుడు కార్లన్నీ దొంగతనం చేసి, మా ఆవిడ మినీ కూపర్, మౌనిక గారి మినీ కూపర్ కూడా లాక్కొని వచ్చి పడేశారు. అంత టైం ఉందా విష్ణువర్ధన్ బాబుకి? అంత టైం ఉందా మనుషుల్ని పంపించి లాగించడానికి? అబద్ధాలు అంటారని అంటే అబద్ధం అనేది పక్కన పెట్టండి అమ్మా. మనం జనరల్ గా ఒక మనుషులుగా ఆలోచిద్దాం లాజిక్. ఒకవేళ అన్న తమ్ముడి మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. తమ్ముడు అంటే కుళ్ళు, తమ్ముడు అందంగా ఉంటాడు, తమ్ముడికి ఎక్కడ పేరు వచ్చేస్తాడని కుళ్ళుపోతాను అన్నకి. ఒక నార్మల్ కుటుంబంలో అన్న ఏం చేస్తాడు? తమ్ముడు వస్తువుల్ని ధ్వంసం చేసేసి ఏమి తెలియనట్టు కూర్చుంటాడు. అంతేగాని తమ్ముడు వస్తువులు ధ్వంసం చేయకుండా దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకుని దొంగ నింద అయితే మొయ్యడుగా. నార్మల్ కుటుంబాల్లో చెప్తాం. అంటే తీసుకెళ్లే హక్కు ఉందని చెప్పేసి తీసుకెళ్లొచ్చు. ఎంత హక్కున్నా కూడా తీసుకెళ్లినా కూడా వాడు వచ్చి అడుగుతాడని తెలుసు కదా. లాస్ట్ టైం సేమ్ ఇదే కదా జరిగింది. వాళ్ళ మనుషులు వచ్చి ఇంట్లో పిల్లల దగ్గర గానీ లేదంటే ఈ ఇష్యూస్ అన్ని కూడా విష్ణు గారు చేయించారని చెప్పేసి ముఖ్యంగా వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే వాళ్ళ ఆర్టిస్టులు. అర్థమవుతుందా మీకు? అక్కడ ఏమి జరగకపోయినా మనం అక్కడ ఏదో జరిగిందని చూసుకొని ఏడ్చేయాలి, అది ఆర్టిస్ట్. అక్కడ ఏమి లేకపోయినా అక్కడ చూసి నవ్వాలి, అది ఆర్టిస్ట్. ఇదంతా మొత్తం కథా చిత్రం అంటారా? అంతే కదా. ఇప్పుడు నేను లాజికల్ గా మాట్లాడతా. సరే, మీ అన్న దొంగే అనుకుందాం, మీ అన్న కుళ్ళిపోతే అనుకుందాం. మరి నీకేం ఇంట్లో చూడలే, అన్నం పెట్టలే నీకు, ఇన్నేళ్ళు ఎవరు పెంచారు? ఏ ఇంట్లో పెరిగావు నువ్వు? నీకు ఇంటి పేరు ఎక్కడి నుంచి? అదే తల్లిదండ్రులు బయటకు వచ్చి ఏ విషయం కూడా మాట్లాడడం లేదు. మరి ఎందుకు మాట్లాడతారు? వాడి గురించి తెలిసాక. సింపుల్ అమ్మా. నేను ఇప్పుడు మనోజ్ గారి గురించి వదిలే పక్కన పెట్టి, నేను వాడు వీడు అంటున్నాను, జనరలైజ్ గా చెప్తున్నా స్టేట్మెంట్. ఒక కుటుంబంలో తండ్రి, అన్న, అక్క, తమ్ముడు. ఓకే, తమ్ముడు అంటే వెళ్ళమాలిన ప్రేమ తండ్రికి. అసలు గుండెల మీద ఎక్కించుకొని పెంచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నాకు చిన్న కొడుకే ముఖ్యం, మిమ్మల్ని డిసిప్లిన్ గా పెంచుతాను, నా చిన్న కొడుకు నేను డిసిప్లిన్ నా అనుదానంలో పెంచుతాను, మీరు ఇలా ఉండండి, నా చిన్న కొడుకు ఏం తప్పు చేసినా నేను ఒప్పుకోను అనే తండ్రి. తల్లి ముగ్గురు పిల్లల్ని సమానంగా చూసే తల్లి. ఓకే, చిన్న కొడుకు గారాభం ఎక్కువైపోయింది. కానీ ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే పెద్ద కొడుక్కి ఒక టైప్ ఆఫ్ వర్క్ అంటే చాలా ఇష్టం, అంటే బిజినెస్ మ్యాగ్నెట్. సినిమా ఫీల్డ్ కాకుండా బిజినెస్ మ్యాగ్నెట్. అంటే ఆయన ఫేస్ చూస్తే ఆయన ఒక బిజినెస్ పర్సన్. ఇంతమంది పీపుల్స్ ని కూడా ఒక అరచేతిలో పెట్టుకొని న్యాయం చేయగలడు. అందుకే కదా ఆ పర్సన్ కి పట్టం కట్టారు మా సినీ ప్రెసిడెంట్. ఎప్పుడు కూడా సమానమే అంటారు కదా. అవును, ఆబ్వియస్ గా మనోజ్ని కూడా ఎందుకు తక్కువ? ఇప్పుడు నేను కథలో ఆ సమాన హక్కులు ఏం కావాలి ఆయనకి? హక్కులు ఆయనకు కావాల్సింది మా అసోసియేషన్ ప్రెసిడెంట్, యూనివర్సిటీ కాలేజ్ మొత్తం ఆయన పేరు మీద, ఆయన వైఫ్ పేరు మీద ఉండాలి. జూపల్లిలో ఫామ్ హౌస్ ఎంతైతే కట్టించుకున్నాడో అదంతా వాళ్ళ వైఫ్ పేరు మీద రాసేయాలి, లేకపోతే ఆయన పేరు మీద రాయాలి. వీళ్ళు ఏం శాసిస్తే వాళ్ళు అది వినాలి, అది వాళ్ళకి కావాల్సింది. ఒక్క లాజిక్, నీకు ఆస్తి పంపించలేదు, పంపకాలు ఇచ్చారుగా 2021లోనే, నువ్వు తాగుతున్నావు కదా, తాగట్లేదని ప్రూవ్ చేయి. యూనివర్సిటీలో గొడవలు అన్నావు, ఏమైంది? యూనివర్సిటీలో ప్రూఫ్లు ఏవి? నా దగ్గర చాలా ప్రూఫ్లు ఉన్నాయి, దానికి ముందుకు వస్తాను. ఏమైంది? పాండవులు 9లో నా తండ్రి విష్ణుబాబు హీరోగా సక్సెస్ అవ్వాలి, దానికన్నా నువ్వు లేడీ గెటప్ అయ్యి అని చెప్తే ఈయన లేడీ గెటప్ వేసాడంట. సరే, నువ్వు నెగిటివ్ గా ఇప్పుడు తీసుకొచ్చి నీ తండ్రి గురించి చెప్తున్నావే, అదే పాజిటివ్ గా ఆలోచిద్దాం. అదే చెప్తున్నా, పాజిటివ్ గా నేను చెప్తా. ఇప్పుడు
అదే తండ్రి ఒక్క నాన్న రూపాయి కూడా తీసుకోలేదని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంటనా? మరి చిన్నప్పటి నుంచి నిన్ను పోషించి పెంచింది ఎవరు? అంటే నువ్వే పెరిగావా? ఒక్క నిమిషం అండి. ఒక ప్రొడక్షన్ హౌస్ లో ఒక మూవీ చేస్తున్నప్పుడు ఒక హీరోగా తన ఎంట్రీ ఇచ్చినప్పుడు తనతో పాటు ఎట్ ద సేమ్ టైం విష్ణుబాబు ఎవరికైనా కానీ పూర్తిగా ఈ హీరో రెమ్యూనరేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా అతను తీసుకోలేదని చెప్పేసి ఏ చెప్తున్నారు. సినిమాలకి? అతను చేసిన ఈ మంచు ఫ్యామిలీలలో ఉన్న ఏ మూవీ సొంత బ్యానర్లలో నువ్వు డబ్బులు ఎందుకు కావాలి నీకు? అప్పుడు బుద్ధి లేదు అడగడానికి, ఇప్పుడు అడుగుతున్నావు. తీసుకోలేదని ఇప్పుడు బయట చెప్తున్నావు. అంటే చేసిన అప్పుడు అడగాలి కదా, అన్న నేను యాక్టర్ని, నా రెమ్యూనరేషన్ నాకు ఇస్తే నా పాటికి నేను పని చేసుకుంటే నాకు ఒక ఐడెంటిటీ ఉంటది. మంచు మనోజ్కున్న ఫిలిం ఐడెంటిటీ విష్ణుబాబుకి లేదు. నేను ఇప్పుడు చెప్తా వినండి. మంచు మనోజ్ గారు ఇప్పుడు తండ్రి ఒక అదేంటి 500 పైగా సినిమాలు తీసిన కలెక్షన్ కింగ్ కళాప్రపూర్ణ డాక్టర్ మోహన్ బాబు గారి నటన వారసత్వం ఆ ముగ్గురులో ఎవరికి వచ్చింది? ఎవరైనా ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారా? నువ్వు చేసావా? నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి కుటుంబంలో గొడవలు జరగని వాళ్ళు ఎదవలే మరి నువ్వెందుకు బయటకు వచ్చి ఎదవ అవుతున్నావు? బయట కూడా అసలు తన మూవీస్ ని కంటిన్యూషన్ నేను అదే మాట్లాడుతున్నానమ్మా. లక్ష్మి గారైనా సరే ఒక 60 to 70% ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. టాక్ షో అని చెప్పి, యాడ్స్ అని చెప్పి, సినిమాలు అని చెప్పి, షీ వాస్ కంటిన్యూయింగ్ దట్ లెగసీ. విష్ణుబాబు పోరాడుతున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ అప్ ఫ్రంట్, విష్ణుబాబు ఈజ్ నాట్ ఎ సినీ మెటీరియల్. విష్ణుబాబు గారు ఇట్స్ కంప్లీట్లీ ఇంటు ద బిజినెస్ మెటీరియల్. ఒక కాలేజ్ని, ఒక సంస్థని నడపాలంటే, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడపాలంటే ఎంత ధైర్యం కావాలి తెలుసా? 100 మంది వేల భవిష్యత్తు నీ చేతుల్లో ఉంటుంది. అలాంటిది ఆయన నడుపుతున్నాడు. సినిమా ఇండస్ట్రీ రెండోసారి మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎందుకు ఎన్నికయ్యాడు? ఆ టాలెంట్ అతనికి ఉంది, అతని మీద నమ్మకం ఉంది అందరికీ. నువ్వు నీ ఐడెంటిటీ, ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే ఇంట్లో ఉండే భార్య పిల్లలు అడుగుతారు, నాన్న నీ ఐడెంటిటీ ఏంటి, నీకేం సక్సెస్ ఉంది? ఐడెంటిటీ లేదంటారా? ఐడెంటిటీ వదులుకున్నావు కదా. నేను అనేది అది. హీ లాస్ హిస్ ఐడెంటిటీ. అతనికున్న హిట్లు విష్ణువర్ధన్ బాబుకి లేవు. అతనికి ఉండే యాక్టింగ్ స్కిల్స్ విష్ణువర్ధన్ బాబుకి లేవు. నేనే చెప్తున్నా డైరెక్ట్లీ. వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి. మనోజ్ ఆ టాలెంట్ ని, ఆ కెరియర్ ని నిజంగా అతను పురికి పుచ్చుకున్నాడు. హీఈస్ ఎక్స్ప్రెసివ్, హీ హ్యాస్ ఎ గుడ్ ఎక్స్ప్రెసివ్ ఐస్. ఏ క్యారెక్టర్ అయినా పుల్ ఆఫ్ చేస్తాడు. అలాంటిది నువ్వు దృష్టి సాధించి నీ కెరియర్ మీద, నీ బాడీ మీద ఫిట్నెస్ పెంచి నువ్వు దృష్టి సాధిస్తుంటే ఇప్పుడు వీళ్ళందరితో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు పోటీగా నువ్వు నిలబడలేవు. ఎంత బేస్ వాయిస్ తెలుసా అండి? రామారావు గారికి ఉన్న బేస్ వాయిస్ ఉంటుంది మనోజ్ గారికి, విష్ణుబాబు గారు అలా ఉండదు. అప్పుడు నీకు ఐడెంటిటీ నీ వాళ్ళే. నా కొడుకు, నా వారసత్వాన్ని పురికి పుచ్చుకున్నామని మోహన్ బాబు గారు ధైర్యంగా చెప్పలేరు. అసలు ఛాన్స్ కూడా ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఛాన్స్ ఇవ్వకుండా అన్ని సినిమాలు ల్యాండింగ్ చేశాడండి. ఇంటి పేరు ఎలా వచ్చింది మనోజ్ అని, మంచుకని? సొంత బ్యానర్ లో చేయనిచ్చారు. బయట బ్యానర్ లో నేను చేసేటప్పుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చి, లేదు నువ్వు మళ్ళీ మూవీ చేయాల్సిందే, నువ్వు ఈ క్యారెక్టర్ చేయాల్సిందే. నువ్వు ఇప్పుడు ఏ కృష్ణ గారు, మోహన్ బాబు గారు ఒకే సంవత్సరంలో ఆయన సొంత పేరు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ లో చేశాడు, వేరే పిక్చర్స్ లో చేయలేదా? ఖాళీ కూర్చున్నాడు. యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ హావ్ టు ప్లాన్ యువర్ క్యాలెండర్. బ్లేమింగ్ గేమ్ వదిలేయి. ఎంత బ్లేమ్ చేస్తే అంత దిగజారుతావు. వాళ్ళకు వదిలేయి. వాళ్ళ నిజాయితీ పనులు కాదా? నువ్వు నిజాయితీ పనులు కదా, వదిలేయి. దేనికోసం పోరాడుతున్నావు? నీకు టాలెంట్ లేదా? నీ ఐడెంటిటీ నువ్వు ప్రూవ్ చేసుకోలేవా? ఇట్స్ ఆల్ బుల్షిట్ అండి. ఆయనకు ఆ దేవుడే మార్చాలి, లేకపోతే ఆయన బుద్ధి ఆయనే మారాలి. తండ్రిని తీసుకొచ్చి రోడ్డుని పెట్టిన ఏ కొడుకు బాగుపడలేడు.